నిన్నే లెగు, ఆఫీస్ టైం అవుతుంది. ఏం జాబు ఏంటోరా, రోజు ఆ డబ్బాలో పనిచేసి చిరాకు దుప్పుతుంది. అందుకే రేపు జాబ్ మానేస్తా. ఫ్రెండ్ బర్త్డే ఉందిరా, కేక్ కట్ చేయగానే వెళ్ళిపోదాం. నేను అమ్మాయిల బర్త్డేకి రానురా, అవి బర్త్డేలు కావురా, కార్పొరేట్ మీటింగ్లు. కానీ వాళ్ళు మాత్రం కారణం లేకుండా నవ్వుతూనే ఉంటారురా. క్యాండిల్స్ వదిలిన నవ్వుతారు, కేక్ కోసిన నవ్వుతారు, చిరాకు దుప్పుతుంది వాళ్ళ బర్త్డేలలో. సరే మేము వెళ్తాం. మీరు తాగరా? చీర్స్. యాక్చువల్లీ ఐ థింక్ ఐ లవ్ యూ. యూ థింక్ లేక షూర్గా లవ్ చేస్తున్నావా? నో షూర్గా లవ్ చేస్తున్నా. మరి స్ట్రైట్గా చెప్పు ఐ లవ్ యూ అని. లీలా ఐ లవ్ యూ. నైస్. ఇంతవరకు ఒక్క ప్రపోజల్ కూడా రాలేదు. మేబీ నేను అబ్బాయిలా ఉండడం వల్ల అనుకుంటా. అందుకే మంచిగా వినాలనిపించి స్ట్రైట్గా చెప్పమన్నా. నైస్, బాగుంది ఫీల్. ఫీల్ సరే, నాకు ఏదో ఒకటి చెప్పు. ఎస్సా, టైం కావాలా, అది సేమ్ టు యూ చెప్పు. సేమ్ టు యూ చెప్పాలా? ఇదేమన్నా ఇండిపెండెన్స్ డే విషా? మరేంటి? నో. వై? ఏమో తెలీదు. ఏం తెలీదు? ఏమో, నీ గురించి నాకు తెలీదు, నా గురించి నీకు తెలీదు. సో ఏమో రామ్, జనరల్గా అబ్బాయిలు పెద్ద జడ, లంగవోని, పద్ధతి ఇలాంటి మెజర్మెంట్స్ చూసుకొని లవ్ చేస్తారు అమ్మాయిల్ని. కానీ నేను ఇంత టాంబాయ్లా ఉన్నా ప్రపోజ్ చేశావు. అందుకే ఐ లైక్ యూ. కానీ ఈ టామ్ బాయ్లోనే నాకు నచ్చిన అమ్మాయి కనపడింది. ఇంకేం లెక్కలు అవసరం లేదు. యు ఆర్ ఎవ్రీథింగ్ దట్ ఐ నీడ్. ఎలాగో ఐ లైక్ యూ చెప్పేసావు, ఐ లవ్ యూ కూడా చెప్పేస్తే. కానీ లవ్ ఈజ్ అ బిగ్ డెసిషన్. ఒక్క రోజుకే. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్లు మూవీస్లో బాగుంటాయి, కానీ రియాలిటీలో తేడా కొడితే ఇలా రోడ్ మీదకి వచ్చేస్తాం. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్ యూ. నీ మొహం, కావాలంటావు, వద్దంటావు, డోంట్ వాంట్ మిస్ యూ అంటావు. ఏదో ఒకటి చెప్పు ఫాస్ట్గా. ఇంటికి పోయి ఏడ్ చేసి పడుకొని సాయంత్రం ఆఫీస్కి పోతా. అసలే నైట్ డ్యూటీ. ఏడుస్తావా నా కోసం? ఇలాగే డెసిషన్ చెప్పకుండా సతాయిస్తే నాట్ ఎనీమోర్. టఫ్యా. సరే నేను పోతా. పవన్ బండి తీరా. ఏ వెయిట్, ఆగాగు. నాకు ఐడియా వచ్చింది. మనం ఫ్రెండ్స్గా ఉందాం. బుల్షిట్, అందరూ అమ్మాయిలు ఇంతే. నీ మొహం అలా కాదు. నేను లవ్ చేయాలంటే నీ గురించి తెలియాలి కదా. ఫేర్ ఎనఫ్. ఫేర్ ఎనఫ్ కదా. మరి నాకు ఎలా తెలుస్తుంది వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యు ఆర్ అని, మనం ఫ్రెండ్స్గా లేకపోతే? మళ్ళీ ఫేర్ ఎనఫ్. కానీ చూద్దాం, మనం ఫ్రెండ్స్గానే ఉండాలి. నన్ను ఇంప్రెస్ చేయడానికి కథలు పడొద్దు. నీ ట్రూ సెల్ఫ్ చూడాలి. ఓకే, అంటే క్రష్ లాగా కానీ గర్ల్ ఫ్రెండ్ లాగా కానీ ట్రీట్ చేయొద్దు. అసలు అమ్మాయిలానే ట్రీట్ చేయకు. నువ్వు పవన్తో ఎలా ఉంటావో అలాగే ఉండాలి. నేను మాన్సితో ఎలాగుంటానో అలాగే ఉంటా. ఇది ఫేర్ ఎనఫ్ కదా? నాట్ క్లియర్ ఎనఫ్. ఫ్రెండ్స్లో ఒకరి గురించి ఒకరం తెలుసుకుందాం, కానీ అమ్మాయి అబ్బాయిలా ట్రీట్ చేయొద్దు. ఓపెన్గా ఉండాలి. అప్పుడు నచ్చితే ఎస్ చెప్తా, లేదా లైట్ తీసుకో. అర్థమైంది. ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. నీ ఇష్టం, వద్దంటే లైట్ తీసుకో. లేదు నాకు ఓకే. సరే, ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్లా ఉందాం. టైం దొరికితే కలుద్దాం. సరే, నీ నెంబర్ ఇవ్వు. 8106894860. సరే. నీ అబ్బా బర్త్డేకే రానన్నావు, నైట్ అంతా తిరిగి పొద్దున్నే ప్రపోజ్ చేయడం ఏందిరా? ఏమోరా, ఎక్కువ థింక్ చేయలే. క్రేజీ అనిపించింది, నచ్చింది, చెప్పేశా. ఇప్పుడు పెట్టిందిగా క్రేజీ డీల్, చూద్దాం ఏమైపోతావు. లెట్స్ సీ. సీ కదా అదవా, సంక్రాంతిపోతావు చూడు. బొంగులే. హలో, రీచ్ అయ్యావా? ఇప్పుడే. నువ్వు? నేనా, హ్యాంగ్ ఓవర్ వల్ల నిద్ర రాగా నీకు కాల్ చేశా. అవునా? పర్లేదా ఇప్పుడు? రే, నీకు నైటే చెప్పా ఇలాంటి కథలు పడొద్దు. ఫ్రెండ్తో ఇలానే అంటావా నువ్వు? మరెవరు దాగమని అడిపే నేను కెపాసిటీ లేనప్పుడు? కెపాసిటీ కాదురా,
మీరు చీప్ లిక్కర్ తెచ్చుంటారు. మరి ఏదైనా నడుస్తుందన్నో. సరే నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. ఇప్పుడా? ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వెళ్ళాలి. ఆఫీస్లో నిద్రపోతావేమో చూసుకో. నిద్రపోతా. ఎవడైనా అడిగాడనుకో బిక్క మొహం వేస్తా. మా మేనేజర్ గారు మరీ ఓవర్ యాక్షన్ చేశాడనుకో రిజైన్ చేశాడమే. ఎంత డేంజర్ నువ్వు. ఏదో లైట్గా. సరే బాయ్ మరి, నేను వెళ్ళాలి. బాయ్. రేకురా బాబు, తిందాం పదా. నువ్వు వెళ్ళరా, నేను ఇష్యూస్ సాల్వ్ చేసి వస్తా. తొక్కలో ఇష్యూస్ ఎప్పుడు ఉండే. దా పోదాం లే. నేను ఇప్పుడు రానురా, నువ్వు వెళ్తే వెళ్ళు, లేదా 10 minutes ఆగి వస్తా. సరే. అబ్బా అయిపోయిందిరా, పద పోదాం. అమ్మా ఆకలి తెంచేస్తుంది. మిమ్మల్ని మేనేజర్స్ పిలుస్తున్నారు. ఈ టైంలో మేనేజర్ ఇక్కడ చూడు, వాడే లేడు రూమ్లో. పని పాట లేదు వాడికి. ఊరికే రూమ్ పిలిచి సో తప్ప ఏం ఇంపార్టెంట్ ఉండదు. వంశీ, మీరు లేరనుకున్నాను. పెన్ను పడిందని తీసేలోపు ఎన్ని మాటలన్నారా? అంటే మీరు అక్కడ ఉంటారని ఊహించుకోలేదు. పోనీలే, పొగుడుదామని రూమ్కి పిలిస్తే నన్నే వేసుకుంటారా? పొగడాలా? ఎందుకు సార్? ఇందక్కడ ఆఫీస్లో అందరూ గుడిమెట్ల మీద అడుక్కుని ఒకేలాగా వెళ్ళిపోతే మీరు మాత్రం మీనింగ్ఫుల్గా పంతుల్లా వర్క్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేశారా వంశీ? ఎస్. అంటే తినలేదన్నా తెలిసి కూడా ఆకలేస్తున్నాను పిలిచి ఇంత డిస్కషన్ పెట్టడం అవసరమా? అదొక్కటే కాదురా రామ్, నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఆన్ సైట్ వచ్చేలా ఉంది. నువ్వు ఇలాగే వర్క్ చేస్తేనే నేను రికమెండ్ చేస్తా. థ్యాంక్ యూ వంశీ. కడుపు కాలిపోతున్నారు నిద్ర మొహముడు. ఓకే, యూ మే లీవ్ నౌ. థ్యాంక్ యూ. రా. నా ఆఫీస్ ఇప్పుడే అయిపోయింది, కలుద్దామా? బ్యాడ్ లక్. నేను ఇప్పుడే ఆఫీస్లోకి ఎంటర్ అవుతున్నా. అయ్యో, ఎప్పుడైపోద్ది నీ ఆఫీస్? 3 o'clock. ఓ ఓకే, నీ ఆఫీస్ అయిపోయాక కాల్ చేయి. సరే, ఓకే. అయిపోయింది ఆఫీస్? ఇప్పుడే. అవునా, అయితే ఫుడ్ కోర్ట్కి వచ్చాయి. ఏంటి ఇంత సడన్ గా? ఏంటి, ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకున్నాం కదా. అర్ధరాత్రా? అయితే యు నో వాట్, నైటే మనుషుల నిజాలు బయటకు వస్తాయి. నువ్వు
నేరాలు గోరాల యాంకర్లో మాట్లాడు. లేదు, నీ గురించి ఫాస్ట్గా తెలుసుకుందామని. అంటే ఫాస్ట్గా గెస్ చెప్పొచ్చు. కాదు, లేట్ చేస్తే మళ్ళీ నువ్వు ఫీలింగ్స్ పెంచుకొని ఫీల్ అయిపోతావు కదా. అంటే నువ్వు కూడా చెప్పొచ్చు అంటావు. ఆప్షన్ ఉంది కదా. రాక్షసి. ఇదేంటి చట్నీ ఇంత నీళ్ళుంది? గట్టి చట్నీ లేదా? నేనేమన్నా సాంబార్ అడిగానా? చట్నీయేగా, కొంచెం వాటర్ తగ్గియండి. చట్నీ చేయడం రాదు, మళ్ళీ షాప్ ఇడికి. నాకు ఎవరిని హర్ట్ చేయాలనిపించదు, అందుకే. అవునవును. మరి నన్ను ఎలా జడ్జ్ చేస్తావు? నువ్వు ఆ విషయం మర్చిపో. మనం ఫ్రెండ్స్ కదా, రోజు కలుద్దాం, టైం స్పెండ్ చేద్దాం. వి విల్ సీ ఇక్కడ నుంచి. సరే. ఇంకేంటో సంగతులు? నిన్న మా బాస్ గాడు లీవ్ అడిగిన పద్ధతికి రూమ్కి పిలిచి తెలుగు బూతులు బ్రిటిష్ యాక్సెంట్లో తిట్టాడు. హలో. ఎక్కడ రా? ఆఫీస్లో. సరే, అవగాహన కాజగూడ హిల్స్కి వచ్చాయి. సరే. ఆల్రెడీ అందవేలోనే ఉన్నా. సరే సరే, పైకి వచ్చాయి. ఏంటి ఇంత పొద్దున్న రమ్మన్నావు? సన్ రైజ్ చూద్దామని. ఇప్పుడు సన్ రైజ్ ఏంట్రా బాబు? సర్లే, ఏదైతే ఏముంది, వ్యూ బాగుంది. ఆ వ్యూ కాదు, ఈ వ్యూ చూడు. ఓర్ని, వీళ్ళు పొద్దున్నే స్టార్ట్ చేశారేంటి? నువ్వు చూడకు, నువ్వు చూడకు. రే, పొద్దు పొద్దుగా ఏం పనులు రా అవి? హలో, నేను మీటింగ్లో ఉన్నానేమన్నా అర్జెంటా? లేదు. సరే సరే. హలో. గెస్ నేను ఎక్కడున్నాను? డిఎల్ఎఫ్. మీ ఆఫీస్ ముందే ఉన్నా. అవునా, నేను ఆఫీస్లోనే ఉన్నాను. సాడ్, బయటికి రాలేను. మా మేనేజర్ ఈ మధ్య నా మీద ఫుల్ ఫోకస్ పెట్టింది, బంగొడుతున్నా అని. వద్దులే, నీ పని చూసుకో. సరే. హే, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావా? ఏం లేదు. సరే, ఏమన్నా తిన్నావా? నోటెడ్. చాయ్ తాగుదామా? కూర్చో.
అన్న 2 చాయ్. సార్ మేడం కూడా పే చేస్తారా? అవి నేను ఇస్తాలే. తను మీకు తెలుసా? తెలుసు సార్, రోజు మీకోసం వస్తూ ఉంటారు కదా. అయ్యో, రోజు సాయంత్రం నుంచి మీరు వచ్చేదానికి ఇక్కడే ఉంటారు సార్. రాత్రి షాప్ కట్టేసి పొద్దున్నే వచ్చి చూసినా మేడం ఇక్కడే కూర్చొని ఉంటున్నారు సార్. రోజు నైట్ అంతా ఇక్కడే కూర్చుంటున్నావు నా కోసం? మరి కలవాలి కదా. బుద్ధుందా నీకు? అంత అవసరమా? రోడ్డు మీద రాత్రిపూట అలా నించోవచ్చా? ఏమైంది ఇప్పుడు? గుంజు కొడితే ఏమన్నా అయితే? ఐడియా ఉందా నీకు? ఏమైతుంది? అడివైదేమన్నా? అంతకన్నా డేంజర్. హౌలగాలు ఉంటారు, ఏమనుకుంటారో తెలుసా? తెలుసు. ఒకరిద్దరు వచ్చారు, గట్టిగా తిట్టేసరికి వెళ్ళిపోయారు. సాధించావులే. అట్లెట్లుంటావు? కొంచెం కూడా బ్రెయిన్ లేదా నీకు? వెయిట్ చేస్తున్నానని తెలిసి అప్రిషియేట్ చేస్తావు అనుకున్నా. మళ్ళీ దీనికి అప్రిషియేషన్. నాతో మాట్లాడాలంటే నీకు ఇంకో ఆప్షన్ లేదా? మరి నీ ఆఫీస్ టైంకి నా ఆఫీస్ టైంకి మ్యాచ్ కాదు. నోరు మూయి ఫస్ట్. రేపటి నుంచి వెయిట్ చేయక ఇట్లా. మరి ఎట్లా? ఎట్లో అట్లా. రేపటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపో. ఇట్లా వెయిట్ చేయకు. సరే. ఏంటి వెళ్ళిపోతున్నావా? నువ్వే వెళ్ళిపోన్నావు కదా. ఈరోజు ఎట్లో అయిపోయింది కదా. ఏమొద్దు, నేను వెళ్తలే. మంచి టైంలో ఉన్నప్పుడు మూడు చెడగొడతాడు. హలో రేయ్, అర్ధరాత్రి అంతా రోడ్ మీద నించొని వెయిట్ చేస్తుందిరా దయ్యంలాగా. క్రేజీ పిల్లన్నాగా భరించు. ఇంకా మాట్లాడదురా. కోపం వచ్చి ఫుల్ తిట్టేశా. నీకోసమే కదరా ఉంది. మరీ అంత తిట్టకుండా ఉండాల్సింది. నా ఫోన్ ఎలాగో ఎత్తదు. కనీసం మా మాన్సి నెంబర్ అని ఇవ్వరా, కాల్ చేసి కన్విన్స్ చేస్తా. సర్లే పంపిస్తున్నా ఉండు. అరే నువ్వు లైన్లో ఉండు. ఏంటి వచ్చింది? రెంట్ పెంచితే లివింగ్ కి కూడా ఓకే అని అలా ఉన్నాడు కదా మీ ఓనర్. పర్లేదు. ఏంటి పర్లేదు? దేనికి? నువ్వేగా వెయిట్ చేసి కలవద్దన్నావు. అయితే అందుకే వచ్చేసా.